హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటి అంటే ఇండియా నుంచి పార్సల్ వచ్చింది మాకు. అమ్మో ఈ పార్సిల్ కోసం మేము చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. ఇన్ఫాక్ట్ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈ పార్సిల్ లో మాకు చాలా ఇష్టమైన ఐటమ్స్ అన్ని ఉన్నాయి. అలాగే మీకు ఈ వీడియో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే దీంట్లో చాలా వెరైటీ కాంబినేషన్స్ తో తయారు చేసిన పికిల్స్, వెరైటీ స్నాక్స్ అన్ని ఉన్నాయి. ఈ పచ్చళ్ళకి స్పెషాలిటీ ఏంటి అంటే ఈ పచ్చళ్ళు మెయిన్ గోదావరి జిల్లాలో అండ్ అటు సైడ్ కోనసీమ అటు సైడ్ వాళ్ళు స్పెషల్ గా చేసే పచ్చళ్ళు. ఈ కాంబినేషన్ కూడా ఐ బెట్ మీరు ఎక్కడా చూసుండరు. సో ఇవి చూపించడంతో పాటు మీకు వీటి టేస్ట్ ఎలా ఉన్నాయో అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీళ్ళు ఎంత బాగా ప్యాకింగ్ చేశారంటే మనం ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇంత టైం పడుతుంది. ఫైనల్లీ ఓపెన్ చేస్తాను. ఈ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసినప్పటికి నాకు నీరసం వచ్చింది. ఈ ఓపిక అంతా పోయి ఇందులో అన్ని ఇప్పుడే తినేయాలనిపించేస్తుంది నాకు, ఆకలి వేసేసి. సో ఫస్ట్ ఇది పూతరేకులు. కోనసీమలో ఫేమస్. ఈ పూతరేకులు కూడా బయట కొన్నవి కాదు, ఇంట్లోనే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం వేసి, మేము షుగర్ తక్కువ తింటామని తెలుసు అందుకని బెల్లంతో సహా చేసిన పూతరేకులు ఇవి. సో హోమ్ మేడ్ పూతరేకులు. సో ఈ ప్యాకెట్స్ అన్ని అయితే పూతరేకులే. అండ్ ఇవి కూడా హోమ్ మేడ్ జంతికలు. ఇది కూడా జంతికలు. ఇది మామిడి తాండ్ర. సో మామిడి తాండ్ర ఇట్లా బ్లాక్స్ కింద కట్ చేసి మ్యాంగో జెల్లీ అని అంటాం కదా, ఇవన్నీ మ్యాంగో జెల్లీస్ మాట. ఇది ఒక బెడ్షీట్ ఎందుకు పంపించారో నాకు తెలియదు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇవి చూడ్డానికి శారీస్ లా కనిపిస్తున్నాయి. సో కట్ చేసి వీటిని కంపల్సరీ ముందుగా చూసేయాలి, ఎందుకంటే ఆ శారీస్ ఎలా ఉన్నాయో చూసేయాలని నాకు చాలా కంగారుగా ఉంది. సో పైన జస్ట్ గ్లాన్స్ చూపిస్తాను మీకు, అండ్ తర్వాత డీటెయిల్డ్ గా మనం మళ్ళీ చూద్దాం వీటిని. సో ఇది చాలా పగడ్బందీగా ప్యాక్ చేశారు. ఎందుకు అంటే ఈ ప్యాకెట్ లో మొత్తం అన్ని మిక్స్ చేశారు కదా, సో చీరలు పాడవకూడదని ఇన్ని లేయర్స్ తో ఇన్ని లేయర్స్ కవర్స్ వేశారు. చీరలు ఎందుకైనా లీక్ అయ్యి పచ్చళ్ళు అంటుకుంటే మళ్ళీ మరకలు పడిపోతాయి కదా, పాడైపోతాయి చీరలు అన్నిని, అందుకని అలా కవర్ చేసి చేశారన్నమాట. సో ఇదొక సారీ, జస్ట్ చిన్న గ్లాన్స్ ఇది, బట్ నేను తర్వాత మీకు ఈ సారీస్ అన్ని విడిగా చూపిస్తాను. సారీ ఉన్నది. ఇది జస్ట్ బ్లౌజ్. లాస్ట్ టైం అమ్మ వెళ్తున్నప్పుడు నేను ఇది స్టిచ్ చేయించమని చెప్పేసి పంపించాను. అది ఓన్లీ బ్లౌజ్. ఇది ఇంకొక సారీ, అండ్ ఆ సారీకి వచ్చిన బ్లౌజ్. అండ్ ఇది ఇంకొక సారీ. ఈ సారీ అయితే నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. సో నాకు కలర్ కాంబినేషన్ తెలుసు, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉన్న సారీ ఇది. సో ఈ సారీస్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్నాక్స్ అవి ఏమొచ్చినాయో, పచ్చళ్ళు ఏమున్నాయో మళ్ళీ చూసేద్దాం. నెక్స్ట్ ఈ కార బూందీ. ఈ బూందీ అంటే మాకు చాలా ఇష్టం. ఇది పెరుగులో కలుపుకుని తినాలంటే ఇంకా ఇష్టం. సో ఇది కూడా హోమ్ మేడ్.
ఇవి 2 ప్యాకెట్స్. కారపూస అంటారు, కార బూందీ అట్లా. అండ్ 1 మోర్ పూతరేకుల ప్యాకెట్ ఇంకొకటి ఉంది. సో ఇది రేగొడియాలు. దిస్ ఈస్ వెరీ 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 స్పెషల్. ఎందుకు అంటే భరత్ గారికి ఇది చాలా ఇష్టం. దీని గురించి చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి భరత్ గారు చిన్నప్పుడు జరిగినాయి. అంటే వాళ్ళ కజిన్స్ తో దెబ్బలాడుకోవడం అవన్నీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో ఈ రేగొడియాలు ఈ రోజు మన ఈ బాక్స్ పార్సిల్ లో చాలా స్పెషల్. సో ఇట్లాంటి ప్యాకెట్స్ ఇందులో చాలా ఉన్నాయి. అబ్బా స్మెల్ కూడా భలే వస్తుంది అసలు ఓపెన్ చేస్తుంటే. ఇవైతే హోమ్ మేడ్ కాదు, ఇవి కొన్నవే. సో ఈ ప్యాకెట్ నిండా రేగొడియాలు ఉన్నాయి. ఇది ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ కారం. ఇది ఇంట్లో ఎండబెట్టి ఆడించిన కారం. దీంట్లో ధనియాలు, వెల్లుల్లిపాయలు అన్ని వేస్ట్ చేసిన కారం ఇది. ఇది వేసుకున్నప్పుడు కూర మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది, మంచి కారం వస్తుంది. పక్కన పెడితే ఇది సున్నిపిండి. సున్నిపిండి చాలా స్పెషల్. ఏంటి అంటే ఇందులో ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, బియ్యపిండి అన్ని వేయగా ఇందులో ఆయుర్వేదిక్ మూలికలు కూడా యాడ్ చేశారు. అంటే గులాబీ రేకుల పొడి, వట్టివేరు, పచ్చి పసుపు కొమ్ము పొడి అట్లాంటివన్నీ వేసి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ యాడ్ చేసింది. నేను చిన్నప్పుడు వాడేదాన్ని. ఇప్పుడు నేను ఒక 10 years అయినట్టుగుంది ఇది వాడి. మళ్ళీ ఇప్పుడు పంపించారు. సో చూడాలి, నేను తమన్వికి నాకు యూస్ చేస్తాను. అలాగే ఈ సున్నిపిండి ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మన కల్చర్ ని ఎలివేట్ చేసేటట్టుగా, మనం చిన్నప్పుడు చూసారా పండగ వచ్చింది అంటే నలుగు పిండి పెట్టుకుని తలారా స్నానం చేసి చేస్తాం కదా. సో దానికోసం అని చెప్పేసి యూస్ అవుతుందని సున్నిపిండి కూడా కావాలని చెప్పాను. సో సున్నిపిండిది. కారపొడులు అంటే మనం ఇందాక చూసిన కారం పొడి వేరు. ఇవేంటి అంటే రైస్ లో కలిపి మిక్స్ చేసుకుని తినేలాగా. నాకు కందిపప్పు పొడి, కరివేపాకు పొడి ఇవన్నీ చాలా ఇష్టము. సో రకరకాల పొడులు చేశారు. ఇవన్నీ చాలా స్పెషల్ కాంబినేషన్స్. సో నేను మీకు చూపిస్తాను 1 by 1 ఏమేం పొడిలో ఇవి. సో ఇది కాకరకాయల పొడి. ఇది అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కాకరకాయ పొడి తింటే చిరుచేదుగా, కారంగా, ఒక మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటది. ఇది కాకరకాయ పొడి. దెన్ ఇది కంది పొడి, కందిపప్పు, ధనియాలు అన్ని వేస్ట్ చేసింది. ఇది కొబ్బరి పొడి. సో కొబ్బరికాయ తోటి పొడి చేస్తారు ఇది. ఇది మునగాకు పొడి. మునగాకు చాలా మంచిది ఒంటికి. మనకి మునగాకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. సో ఇట్లా పొడి మనం మెయింటైన్ చేస్తే అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుని తినొచ్చు. చాలా మంచిది ఒంటికి. ఇది నువ్వుల పొడి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటది. నువ్వులతోటి ఇదిగోండి నువ్వు పప్పుతో చేసిన పొడి. సో ఇది కూడా చక్కగా నెయ్యి వేసుకుని వేడన్నంలో తింటే చాలా బాగుంటది. సో ఇక్కడతో ఈ కారపొడులు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా స్పెషల్ ఐటమ్, చింతకాయ ఆవకాయ. సో ఇది చింతకాయ ఆవకాయ. చింతకాయ ఆవకాయ నాకు ఇట్లాగా చూసారా, ఇది చింతకాయల పీసెస్ మాట ఇవి. సో దాంతో పెట్టిన ఆవకాయ. నేను డెఫినెట్ గా ఇది తిని అన్నంలో కలుపుకొని తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి ఇక్కడ ఇట్లా నాకు కాయల కింద తగులుతున్నాయి చిన్న చిన్నవి. సో అవన్నీ చింతకాయలు అన్నమాట. లోపల ఇది కూడా మళ్ళీ కారపొడి ఉంది, ఇంకొక ప్యాకెట్. సో ఇది మసాలా పొడి అని రాశారు, బట్ ఇది పసుపు, పి అని చెప్పేసి గుర్తు కూడా పెట్టారు. ఎందుకు అంటే ఈ పసుపు అని రాస్తే కస్టమ్స్ లో ఏదో ఇష్యూ వస్తదంట, అందుకని పసుపుకి రాస్తారు. ఇది కూడా హోమ్ మేడ్ పసుపు. మనం బయట కొనుక్కున్న పసుపుకి కలర్స్ అన్ని యాడ్ చేస్తారని చెప్పేసి పసుపు కూడా జనరల్ గా హోమ్ మేడ్ వాడతారు చాలా మంది. మేము కూడా హోమ్ మేడ్. ఆవకాయ. ఆవకాయని చూడగానే కోవై సర్లాగాయలు గుర్తొస్తారు. ఎందుకు అంటే వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి తగిలించి అలా కలుపుకుని ఆవకాయ వేసుకుని కలుపుకొని తింటే సో అది ఆవకాయ. ఆవకాయ పచ్చడిలో
కంపల్సరీ మనకి మంచి కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో, నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇది మాగాయ్. ఆవకాయ మాగాయి మన తెలుగు ఇంట్లో ఎక్కువగా కనిపించే పచ్చళ్ళు. సో ఆవకాయ మాగాయ్ కంపల్సరీ మా ఇంట్లో ఉండాల్సిందే. ఇది ఒక స్పెషల్ మాగాయ్. ఇది నాకు ఆల్రెడీ తెలుసు. ఇది ఎండు మాగాయ్, ఎండబెట్టిన మామిడికాయ ముక్కలతో చేసిన మాగాయ్ ఇది. సో పచ్చి మ్యాంగో ముక్కలతో పెట్టిన మాగాయికి ఒక టేస్ట్ వస్తుంది, ఎండు మాగాయ్ ఇంకొక టేస్ట్ వస్తుంది. సో ఇది ఎండు మాగాయ్. నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం పచ్చడి. ఇది బెల్లం వేసి చేస్తారు, ఘాటుగా బెల్లంతో ఉంటది. మా ఇంట్లో అయితే ఇది పెరుగన్నంలోకి కంపల్సరీ మేము తింటాము. అలాగే అల్లం పచ్చడి కాంబినేషన్ దేంట్లో బాగుంటది అంటే పెసరట్లు వేసుకున్నప్పుడు ఈ అల్లం పచ్చడిలో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఒక చట్నీ కింద చేసుకుంటాం మేము. పిల్లలకైతే డిప్ అంటారు, రెడ్ డిప్ అంటారు పిల్లలు. చాలా నచ్చుతుంది వాళ్ళకి, మాకు కూడా చాలా ఇష్టం. పచ్చిమాగాయి, ఆవకాయ, అల్లం. సో ఇక్కడతో మా పచ్చళ్ళు పొడులు మాకొచ్చిన ఐటమ్స్ అన్ని ఇవి. టైమ్ 5 అవుతుంది ఈవినింగ్. సో కంపల్సరీ ఈవినింగ్ డిన్నర్ లో మనము కొన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చూద్దాం. ఇప్పుడు టేస్టింగ్ టైము. ఇందాక మనకి ఇండియా నుంచి వచ్చిన పచ్చళ్ళు పొడులు అన్ని టేస్ట్ చేద్దాం. నేను అన్ని టేస్ట్ చేయట్లేదు, కానీ కొన్ని ఏవైతే మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేసామంటే స్పెషల్ అని చెప్పేసి, వెరైటీ అని చెప్పేసి అవి మనం టేస్ట్ చేసి చెప్దాము. ఇప్పుడు నేను తినబోయేవి ఏంటంటే చింతకాయ పచ్చడి. ఇది మనం రొటీన్ గా చూసేది కాదు, అంటే రోట్లో దంచి ఇలాగా ఒకలాగా చేస్తారు కదా, పేస్ట్ లా ఉంటది. అలా కాకుండా ఇది చింతకాయ ముక్కలతో చేసిన పచ్చడి అన్నమాట. సో పొడులకు వచ్చేసి ఇక్కడ ఇది మునగాకు పొడి, ఇది కంది పొడి, ఇదేమో కొబ్బరి నువ్వుల పొడి, ఇది కాకరకాయ పొడి. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇవన్నీ వెరైటీ, ఒక్కొక్క దాన్ని తీసుకుని మనం నెయ్యి తగిలిచ్చి తిందాం, ఎలా ఉందో చెప్పు. సో పెద్దలు చెప్తా ఉంటారు కదా, ఎప్పుడైనా భోజనం చేసే ముందు కొంచెం ఇలాంటి మునగాకు పొడో, లేకపోతే కొబ్బరి నువ్వుల పొడో, లేకపోతే కాకరకాయ పొడో ఒక 2 ముద్దలు తినాలి అని చెప్పేసి అంటా ఉంటారు. ఎందుకంటే అది మెడిసినల్ వాల్యూస్ వల్ల. సో మనం అది తీసుకుంటే మనకి అది శరీరానికి కావాల్సినవి అన్ని కూడా మనకి అందుతాయి. అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటది. సో మనం ఒకటి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మునగాకు పొడి వేసుకున్నాను, కొంచెం దానికి నెయ్యి, మునగాకు పొడి, అద్భుతంగా ఉంది. ఏదో టేస్టింగ్ అని చెప్పేసి ఒక స్పూన్ వేసుకుని తింటున్నాం, కానీ ఒక్క స్పూన్ తో ఆగేలా లేవి ఏమని, అంత టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు కందిపొడి ట్రై చేద్దాం. ప్రతి దానికి ఒక నెయ్యి చుక్క తగిలిచ్చేస్తున్నాయి. ఇది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఆ స్పైసీనెస్, ఆ కందిపొడి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇది రైస్ లోకి ఎంత బాగుంటుందో అలాగే మనకి ఇడ్లీలో కూడా కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. నెయ్యి వేసుకుని మనం కందిపొడి వేసుకుని తింటే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొబ్బరి పచ్చడి తినలేం కదా, మనకి ఆ కొబ్బరి పచ్చడి తినాలని అనిపించినప్పుడు ఈ కొబ్బరి పొడి వేసుకుని కొంచెం నెయ్యి తగిలిచ్చి తింటే అద్భుతంగా ఉంటది. సో ఇప్పుడు ఇది కాకరకాయ పొడి. దీంట్లో 2 చెంచాలు మనం నెయ్యి వేసుకుని ఇది ట్రై చేద్దాం. యాక్చువల్ గా అంటే ఉన్న అన్ని పొడుల్లో అన్ని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. మొత్తం అన్ని కూడా మెడిసినల్ వాల్యూస్ లో తీసుకుంటే మునగాకు ఫస్ట్ ప్లేస్,
సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఈ కాకరకాయ పొడి. యూజువల్ గా పిల్లలకి కాకరకాయ పెడితే నేను తిన్ను, చేదుగా ఉంది అది అని కంప్లైంట్ చేస్తారు. వాళ్ళకి ఆ కాకరకాయలో ఉన్న వాల్యూస్ అందాలి అని చెప్పేసి అంటే మనం ఇది వేసి ఒక 4-5 ముద్దలు తినిపిస్తే చాలా బాగుంటది వాళ్ళకి కూడా. సో ఇప్పుడు ఫైనల్ గా చింతకాయ పచ్చడి. నేనైతే ఫస్ట్ టైం జీవితంలో ఇది చూడటం ఇలాగా. ఎప్పుడు చింతకాయ అంటే తొక్కు పచ్చడిలా వస్తుంది, అది పేస్ట్ లాగా. కానీ ఇక్కడ చూడండి చింతకాయ ముక్కలాగా వచ్చింది. ఇది ముక్క, గుణుపు అంటారు కదా దీన్ని. సో ఇందులో గింజ చూడండి, ఇది చింతగింజ. ఈ గింజను పక్కన పెట్టేసి ఈ చింతకాయ పచ్చడి కలుపుకొని కొంచెం దీనికి కూడా కొంచెం నెయ్యి తగిలిచ్చి చేసేద్దాం. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది ఫస్ట్ ముందుకే. ఎంత బాగుందంటే ఇది మరీ పులుపు లేదు, మరీ లేదు. అంటే చింతకాయల ఎంపికలోనే ఉంటది మనకి. సో మంచిగా ఆ కండపట్టి ఉన్నవి ఆ చింతకాయలు తీసుకుని దాన్ని ఈ ఆవు పొడిలో మనం కారం పట్టించి అన్ని పట్టించి తయారు చేసింది. ఇది బాగా ఊరింది, టేస్ట్ అది చాలా బాగుంది. ఇది కూడా మనిషి అన్న తర్వాత కొంచెం కళాపోషణ ఉండాలంటారు కదా. నా కళాపోషణ ఇలాంటి పొడుల్లోను, పచ్చడిలోను, రకరకాల కర్రీస్ లోను నేను వెతుకుతా ఉంటాను. అదండి ఈ రోజు వీడియో. నేనైతే తినగలను, తిని రుచి ఎలా ఉందో చెప్పగలను, కానీ మీరు ఆ రుచిని తెలుసుకోలేరు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు అందుబాటులో ఉన్న ఇలాంటి రకరకాల పొడులు కానీ ఇలాంటి పచ్చళ్ళు కానీ టేస్ట్ చేయండి. అది కొన్ని నేను చెప్పినట్టు మునగాకు, కాకరకాయ ఇలాంటివి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. సో అట్లీస్ట్ భోజనంలో ఒక 4-5 ముద్దలు వాటిలో కలుపుకుని తింటామంటే ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.